నమస్తే ఫ్రెండ్స్, డాక్టర్ సోమ్యాజుల హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పక్క తడపడం అంటే బెడ్ వెట్టింగ్, దీన్ని మెడికల్గా ఎన్యూరసిస్ అని అంటాం, కానీ లేదంటే ఇన్కాంటినెన్స్ అని అంటారు. రాత్రిపూట జరిగితే నాక్టర్నల్ ఇన్కాంటినెన్స్ అని అంటూ ఉంటాం. ఇది చిన్నపిల్లల్లో చాలా చాలా కామన్ ఇది. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా ఇది ఉన్నది అని అంటే అది నార్మల్ కాదు, అబ్నార్మల్ కింద అవుతుంది. సో ఏ ఏజ్లోని ఇది ఆగిపోవాలి, ఇలాంటి కంప్లైంట్ ఉండే పిల్లలకి మనం ఏ విధంగా సహాయపడతాం, ఆ కంప్లైంట్ వల్ల వాళ్ళకి ఎటువంటి మానసిక ఇబ్బందులు రావచ్చు, అండ్ ఈ కంప్లైంట్ని పూర్తిగా తగ్గించడానికి గురించి హోమియోపతిక్ మెడిసిన్స్ ఏ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో చర్చిద్దాం. సో చివరి దాకా చూడడం మర్చిపోవద్దు. అండ్ మా ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అని అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెడ్ వెట్టింగ్ అని అంటే కనీసం వారానికి 4 సార్లు వాళ్ళకి తెలియకుండా యూరిన్ పాస్ చేసేస్తున్నారు, ఎస్పెషలీ నిద్దట్లోని అని అంటే అప్పుడు దాన్ని బెడ్ వెట్టింగ్ అని అంటాం. నార్మల్ ప్రాసెస్ ఏంటి అని అంటే మన కిడ్నీస్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. బ్లడ్లో ఉండే వాటర్ని అండ్ వేస్ట్ మెటీరియల్స్ని యూరినరీ బ్లాడర్లోకి తీసుకొచ్చి అవి డంప్ చేస్తూ ఉంటాయి డ్రాప్ బై డ్రాప్. ఆ యూరినరీ బ్లాడర్లో అవి అక్యూములేట్ అవుతున్నప్పుడు యూరినరీ బ్లాడర్ ఒక సర్టన్ లిమిట్ వెళ్ళిన తర్వాత యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే అవుట్లెట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక డోర్ లాంటిది ఉంటుంది, దాన్ని స్పింక్టర్ అని అంటారు. దీన్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ బ్లాడర్లో కొంచెం యూరిన్ అనేది అక్యూములేట్ అయిపోయిన తర్వాత బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది అనమాట, ఇప్పుడు బ్లాడర్ అనేది ఫిల్ అయిపోతుంది, స్పింక్టర్ని మనం ఓపెన్ చేయొచ్చు, డోర్ని ఓపెన్ చేయొచ్చు అని. 1 year వరకు ఉండే పిల్లల్లోని పగలైనా సరే రాత్రి అయినా సరే ఆ బ్రెయిన్కి ఆ మెసేజ్ వెళ్ళగానే వెంటనే ఆ స్పింక్టర్ ఓపెన్ అయిపోతుంది, యూరిన్ బయటికి పాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ ఉండదు. 1 year దాటినప్పటికల్లా ఆ పిల్లలు పేరెంట్స్తో కానీ వాళ్ళని ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏదో ఒక రకమైన ఒక సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఆ కాళ్ళు గట్టిగా నొక్కి పెట్టి పట్టుకోవడం అని చెప్పేసి, జెనైటల్స్ని గట్టిగా పట్టుకుని యూరిన్ని ఆపుకోవడానికి అని చెప్పేసి, మొహం పైన కొన్ని ఎక్స్ప్రెషన్స్ రావడం అని. అప్పుడు పేరెంట్స్ తెలుస్తుంది అనమాట, ఓకే ఇప్పుడు ఈ పిల్లవాడికి బాత్రూమ్కి వెళ్ళాలి ఉంది అని వెంటనే వాళ్ళు బాత్రూమ్కి పట్టుకెళ్తారు. అప్పుడు స్లోగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ పగలపూట ఆ పాప కానీ బాబు కానీ వాళ్ళ పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ నిద్దట్లో అది సాధ్యం కాదు. నిద్దట్లో ఒకసారి పడుకున్న తర్వాత వాళ్ళకి తెలియకుండానే బ్లాడర్ ఫిల్ అయినప్పుడు ఇంకా ఎక్స్ప్రెషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏమీ ఉండవు, కాబట్టి యూరిన్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా 2 years దాటినప్పటికల్లా 75% పిల్లలందరికీ, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళకి ఈ బ్లాడర్ పైన కంట్రోల్ అనేది రాత్రిపూట కూడా వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఈ 25 to 30% పిల్లలకి ఆల్మోస్ట్ 5 years దాకా వాళ్ళకి బ్లాడర్ పైన పూర్తి కంట్రోల్ అనేది ఎస్పెషలీ రాత్రిపూట రాదు. సో 5 years దాకా మనం ఇన్ జనరల్గా కూడా వెయిట్ చేయొచ్చు. పక్క తడిపేస్తున్నారు అని అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. బట్ 7 years వరకు కూడా కొందరు పిల్లలకి న్యాచురల్గా ఎటువంటి కంప్లైంట్ లేకుండా కూడా 7 years వరకు కొందరు పిల్లలకి యూరిన్ పైన కంట్రోల్ అనేది రాదు. పగలపూట ఉంటుంది, రాత్రిపూట ఉండదు. దాని తర్వాత కూడా ఉన్నది అని అంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అండ్ ఈ బెడ్ వెట్టింగ్ అనే ఈ కండిషన్లోని హోమియోపతిక్ మెడిసిన్స్ ఫెంటాస్టిక్గా పనిచేస్తున్నాయి. ఎనీవే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? ఒకటి ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరసిస్ అని ఉంటుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పూర్తిగా ఈ పక్క తడపడం అనేది ఆపలేదన్నమాట ఎప్పుడూ. అంటే అప్పుడప్పుడు మధ్యలో ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఆపి ఉండొచ్చు, కానీ మళ్ళీ రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే పూర్తిగా గ్యాప్ అనేది లేదు, కంటిన్యూస్గా వాళ్ళకి బెడ్ వెట్టింగ్ అవుతూనే ఉంటుంది. రెండోది సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరసిస్ అని ఉంటుంది. అంటే వాళ్ళకి యాక్చువల్లీ పక్క తడపడం పూర్తిగా ఆగిపోయింది, ఒక మధ్యలోనే ఒక 1 year అట్లీస్ట్ 6 months పూర్తిగా ఆగిపోయి ఉండాలి. దాని తర్వాత ఏదో ఒక కారణం వల్ల మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ పక్క తడపడం మొదలు పెడుతున్నారు, అప్పుడు దాన్ని సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరసిస్ అని అంటాం. అండ్ ఇన్ జనరల్గా మగపిల్లలకి ఎక్కువగా ఈ బెడ్ వెట్టింగ్ అనే కంప్లైంట్ ఉంటుంది. ఆడపిల్లలకి ఈ పక్క తడపడం అనేది అవ్వకుండా ఒక చాలా ఎర్లీ ఏజ్లోనే కంట్రోల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ 2 years అనే ఏజ్ దగ్గర ఏంటవుతుంది అనేది ఇంకొక చిన్న ఫిజియలాజికల్ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. బ్లాడర్ లోపలికి యూరిన్ అనేది వస్తూనే ఉంటుంది. లెటెస్సే ఆ పిల్లవాడు రాత్రి 9 గంటలకు పడుకున్నాడు, మళ్ళీ మార్నింగ్ 7 o'clockకి లేవాలి అని అంటే మధ్యలోని ఒక 10 hours గ్యాప్ ఉన్నది. 10 hours
పెద్దవాళ్ళు కూడా చాలామంది యూరిన్ని కంట్రోల్ చేసుకోలేరు. మరి అలాంటప్పుడు రాత్రి పడుకున్న దగ్గర నుంచి పొద్దున్న లేచేంత వరకు ఎలా కంట్రోల్ వస్తుంది? పెద్దవాళ్ళకైనా సరే, చిన్నవాళ్ళకైనా సరే. ఇక్కడ ADH, యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది. అది పుట్టినప్పుడు బాడీలో ప్రొడ్యూస్ కాదు. సో ఒక 1.5 year అయిన తర్వాత అప్పుడు ఈ ADH అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదేం చేస్తుందనంటే ఓవరాల్ యూరిన్ ప్రొడక్షన్ని తక్కువ చేస్తుంది. అందుకనే పొద్దున్న లేచినప్పుడు యూరిన్ అనేది నార్మల్గా డే అంతట్లో పాస్ అయిన యూరిన్ దానికంటే బాగా డార్క్గా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా ADH ఎఫెక్ట్ వల్ల యూరిన్ అనేది బాగా కాన్సన్ట్రేట్గా ఉంటుంది, వాటర్ తక్కువగా ఉంటుంది. ఇది జనరలీ బై అరౌండ్ 2 years ఆ ఏజ్ కల్లా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బై ఛాన్స్ ఎవరికైనా సరే ఇది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదంటే అవసరమైన దానికంటే తక్కువగా ఉన్నది అని అంటే వాళ్ళకి బెడ్ వెట్టింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండో ఇష్యూ ఏంటి అని అంటే జనరల్గా రాత్రిపూట అయినా పగలైనా సరే బ్లాడర్ ఫుల్ అయిపోయింది అని బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళినప్పుడు రాత్రిపూట ఆ మెసేజ్ వచ్చినప్పుడు నిద్దట్లోంచి మెలకు వచ్చి లేచి కూర్చుని బాత్రూమ్కి తన మటుకు తాను వెళ్ళడం కానీ, లేదంటే పక్కన మమ్మీనో డాడీనో లేపి నాకు బాత్రూమ్ పట్టుకెళ్ళండి అనే చెప్పేలాగా కాన్షియస్నెస్ రావాలి. అది కొందరు పిల్లలకి జరగదు. ఈ రెండు చాలా కామన్ కాజెస్ అన్నమాట ఈ బెడ్ వెట్టింగ్ గురించి. ఇది కాకుండా న్యూరలాజికల్ డెవలప్మెంట్ డిలే అని ఉంటుంది. అంటే పిల్లవాడు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క సర్టన్ ఏజ్లోని కొన్ని రకాలైన మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్లా పడడం అని, పాకరడం అని, పళ్ళు రావడం అని, మాట్లాడడం అని. అదేవిధంగా బెడ్ వెట్టింగ్ కూడా ఒక మైల్ స్టోన్. కొందరికి ఈ మైల్ స్టోన్స్ అనేది డిలే అవుతాయి, దానివల్ల కూడా వాళ్ళు పక్క తడపడం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరొక చాలా ఇంపార్టెంట్ రీజన్ జెనెటిక్స్. ఎస్, ఇప్పుడు ఒక పిల్లవాడి తల్లిదండ్రులు ఒకరికే గనక వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు పక్క తడపడం అనేది ఎక్కువగా చాలా రోజుల వరకు చేశారు అని అంటే ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లడికి 45% ఛాన్సెస్ ఉంటాయి బెడ్ వెట్టింగ్ చేయడానికి. లేదు, ఇద్దరు తల్లికి తండ్రికి ఇద్దరికి చాలా లేట్ ఏజ్ వరకు బెడ్ వెట్టింగ్ అనే కంప్లైంట్ ఉండేది అని అంటే వాళ్ళకి పుట్టిన పిల్లడికి 77% ఛాన్సెస్ ఉంటాయి బెడ్ వెట్టింగ్ చేయడానికి. అంటే వాళ్ళకి అంత వేరంగా మైల్ స్టోన్ రీచ్ కాదనమాట. మరొక ఇంపార్టెంట్ కారణం స్లీప్ యాప్నియా అని అంటారు. స్లీప్ యాప్నియా అని అంటే జలుబు వల్ల కానీ, లేదంటే ఈ ఎడెనాయిడ్స్ వల్ల కానీ, లేదంటే టాన్సిల్స్ వల్ల కానీ ఈ బ్రీత్ వే ఏదైతే ఉంటుందో ఎయిర్వే ప్యాసేజెస్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అది బ్లాక్ అయినప్పుడు, బ్రీతింగ్ డిఫికల్టీ అయినప్పుడు వాళ్ళు చాలా కామన్గా పక్క తడుపుతున్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. అంటే ఆ స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ చేస్తే కానీ వీళ్ళకి పక్క తడపడం అనేది కంప్లీట్గా క్యూర్ కాదు. అలాగే వామ్స్ ఏవైతే ఉంటాయో, కడుపులో పురుగులు ఉంటాయి కదా చిన్నపిల్లలకి కామన్గా, అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని అంటే అవి రాత్రి అయినప్పుడు కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి బయటకు వచ్చి ఎగ్స్ లే చేయడానికి వాటన్నిటికీ మూమెంట్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఇరిటేషన్ వల్ల, ఆ నర్వస్ ట్రిగర్స్ వల్ల వాళ్ళకి బెడ్ వెట్టింగ్ అనేది అవుతున్నది అని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ వీటన్నిటితో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఎస్పెషలీ ఈ సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ గురించి సైకలాజికల్ కండిషన్స్. అంటే కొందరు పిల్లలకి బెడ్ వెట్టింగ్ అనేది ఒక ఏజ్లో ఆగిపోతుంది, 2-3 years కల్లా నార్మల్గా ఆగిపోయింది, కానీ మళ్ళీ ఒక సర్టన్ ఏజ్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. జనరల్గా అది జరగడానికి స్ట్రెస్, లేదంటే ఫియర్, యాంగ్జైటీ ఇవి చాలా కామన్ కారణాలు. తల్లిదండ్రులు కానీ, లేదంటే ఆ కుటుంబంలో ఉండే ఎవరైనా సరే, అది తాతగారు తండ్రి అవ్వచ్చు, లేదంటే అత్త కోడలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ పిల్లలకి సంబంధం లేకుండా అయినా సరే ఇన్ జనరల్గా ఇంట్లోని గొడవలు అవుతున్నాయి, గట్టి గట్టిగా అరుచుకోవడం ఉంటుంది, కొట్టుకోవడం అనేది ఉంటుంది అని అంటే అలాంటప్పుడు ఈ పిల్లలు భయం వల్ల, ఇన్సెక్యూరిటీ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి చాలామందికి బెడ్ వెట్టింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళారు, లైక్ వాళ్ళు ఊరు మారిపోయారు, అంటే ట్రాన్స్ఫర్ అయ్యి మరో ఊరికి వెళ్ళిపోయారు, అక్కడ వాళ్ళకి కంఫర్టబుల్గా లేదు కొత్త స్కూల్కి వెళ్ళారు, లేదు మరొక కామన్ థింగ్ ఏంటంటే ఈ చైల్డ్కి ఒక చెల్లో ఒక తమ్ముడో పుట్టాడు. అప్పుడు పేరెంట్స్ యొక్క అటెన్షన్ అనేది
యంగర్ చైల్డ్ మీదకి వెళ్తుంది. అలాంటప్పుడు ఈ పెద్ద పిల్లవాడు వాళ్ళకి బెడ్ వెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతున్నది, వాళ్ళకి ఏదో ఒక రకమైన కాంప్లెక్స్, ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతున్నది అని చెప్పేసి చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఆ పిల్లవాడిని కనుక ఎవరైనా బాగా కొడుతున్నారు అనన్నా, సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అన్నా, ఎక్కువగా తిడుతున్నారు అనన్నా, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఓవరాల్ వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల అలాంటప్పుడు వాళ్ళకి ఈ బెడ్ వెట్టింగ్ అనేది చూడడం అనేది కామన్. మరొక కామన్ రీజన్ ఎస్పెషలీ సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరసిస్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మోషన్ అయిన తర్వాత క్లీన్ కరెక్ట్గా చేయట్లేదు, లేదు డయాపర్ని వాడిన తర్వాత మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళు వెంటనే ఆ డైపర్ని చేంజ్ చేయట్లేదు, ఆ ఫీకల్ మ్యాటర్ ఎక్కువసేపు ఉండిపోతుంది అని అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వీళ్ళకి ఇప్పుడు బెడ్ వెట్టింగ్ అనేది మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల కారణాలు చెప్పుకున్నాం, కానీ చాలామంది పేరెంట్స్ ఏమని చెప్తారో తెలుసా అండి, క్లినిక్లోకి వచ్చిన తర్వాత వీడు బాగానే ఉంటాడండి, మామూలుగా పగలంతా బాగానే ఉంటాడు, మధ్యరాత్రిలోని మేము వాడిని లేపినా సరే లేవడండి, బద్ధకిష్టివాడు అని చెప్తారు. వాడికి బద్ధకం అనండి, అందుకనే వాడు లేచి బాత్రూమ్కి వెళ్ళడు, అందుకనే వాడు పక్క తడిపేస్తూ ఉంటాడు అని చెప్పి పేరెంట్స్ వచ్చి డాక్టర్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నా దగ్గర చాలామంది పేరెంట్స్ అలా చెప్పున్నారు. ఇది మాత్రం అబద్ధం. ఏ పిల్లవాడికి వాళ్ళ పక్క తడుపుకోవడం అనేది సరదాగా ఉండదు, కావాలని ఎవరూ చెయ్యరు. యాజ్ పేరెంట్స్ మీ అండర్స్టాండింగ్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు ఉన్నది. ఇది ఆ పిల్లవాడి దగ్గర మాత్రం ఖచ్చితంగా అలా వాళ్ళ ఎదురుగుండా ఖచ్చితంగా అనద్దు. ఈ పక్క తడపడం వల్ల సోషల్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే తెలుస్తుందో, లేదంటే బంధువులు ఎవరికైతే తెలుస్తుందో, వాళ్ళ పిన్ అవ్వచ్చు, వాళ్ళ అత్తయ్య అవ్వచ్చు, వాళ్ళ బాబాయ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, లేదంటే వీళ్ళు ఎవరైనా తిట్టడం అని కానీ, కొట్టడం అని కానీ, హేళన చేయడం అని చెప్పేసి ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కృంగిపోతూ ఉంటారనమాట, భయపడిపోతూ ఉంటారు, సిగ్గుపడిపోతూ ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏవైతే ఉంటాయో బాగా తక్కువగా అయిపోతాయి. వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కూడా పట్టుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు, ఆ పిల్లవాడు కూడా వెళ్ళడానికి మొహమాట పడతాడు, స్లోగా సోషలీ ఐసోలేట్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఇంట్లో పక్క తడిపేస్తే ఏంటైపోతుంది అని ఒక రకమైన భయం అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నా ఫ్రెండ్స్ తెలిసిపోయిన వాళ్ళందరూ నన్ను ఇంకా హేళన చేస్తారు, లేదంటే నా పేరెంట్స్ నన్ను కొడతారు అనే ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు బెడ్ వెట్టింగ్ చేస్తున్నాడు అని అంటే మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటుంటుంది? ఫస్ట్ థింగ్, వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక 2, 3, 4 ఇయర్స్ ఏజ్ పిల్లవాడు పక్క తడుపుతున్నాడు అని అంటే అసలు వాటిని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మాట్లాడండి, హేళన చెయ్యొద్దు, భయపెట్టద్దు, నువ్వు బద్దకిష్టవాడివి అని తిట్టద్దు, దాని గురించి మరొకరు ఎవరి దగ్గర చర్చించద్దు. డైపర్ వేయండి పడుకునే ముందు. బై ఛాన్స్ ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా సరే ఏం పర్వాలేదు, వాళ్ళకి నేను చెప్తాను అని చెప్పేసి సీక్రెట్గా ఆ పేరెంట్కి పిలిచి రాత్రి పడుకునే ముందు వీడు డైపర్ వేసుకుంటాడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంటికి పంపించండి. పిల్లవాడి కాన్ఫిడెన్స్ని డ్యామేజ్ చేయొద్దు ఎప్పుడు. ఓకే, 5 ఇయర్స్ దాటింది, ఒకసారి ఒక డాక్టర్ విజిట్ చేయండి. అప్పుడు కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయమని ఏ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేయరు. 7 ఇయర్స్ దాటింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మనం అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంటుంది. 7 ఇయర్స్ దాకా మనం వెయిట్ చేయొచ్చు. ఇది కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అని అంటే వాళ్ళు పడుకునే మ్యాట్రెస్ పైన ప్లాస్టిక్ షీట్ వేయండి. ఎందుకంటే మ్యాట్రెస్ పూర్తిగా తడిసిపోయింది అని అంటే దాన్ని ఎండబెట్టే ప్రాసెస్ అండ్ ఆ ఎఫర్ట్ వల్ల పేరెంట్స్ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర పేషెన్స్ లూజ్ అయిపోతారు. సో ఓన్లీ బెడ్షీట్ మాత్రమే పాడవుతుంది అని అంటే అంతలాగా ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఆ చైల్డ్ కూడా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాడు. అది కాకుండా డబుల్ వాయిడింగ్ అనేది అలవాటు చేయండి. ఎందుకంటే పడుకునే ఒక అరగంట ముందు బాత్రూమ్కి వెళ్ళమనండి, మళ్ళీ పడుకునే ముందు అంటే వితిన్ 30 మినిట్స్లోని మళ్ళీ ఇంకొకసారి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ యూరిన్ని పాస్ చేయమని చెప్పండి. డబుల్ వాయిడింగ్ అని అంటాం. మధ్యలోని లేపి ఆ పిల్లవాడిని బాత్రూమ్కి పట్టుకెళ్ళడం అనేది చేయడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది రీసెర్చ్లో క్లియర్ కట్గా తెలియలేదు. ఎందుకంటే అలా లేపడం వల్ల వాళ్ళ మైల్ స్టోన్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది అని ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఓకే, సో మీరు జబర్దస్తి మీ నిద్ర పాడు చేసుకోవద్దు, ఆ పిల్లవాడి నిద్ర కూడా పాడు చేయొద్దు. సో మరొక కారణం, చాలామంది పిల్లలు పగలపూట చాలామంది యూరిన్ అనేది రెస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు, ఎక్కువగా యూరిన్కి వెళ్ళరు.
అలా చేయడం వల్ల ఓవరాల్గా బ్లాడర్ కెపాసిటీ అనేది ముందు నుంచే సాయంకాలం అయినప్పటికీ ఫిల్ అయి ఉంటుంది. నిద్దట్లోని కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఇంకా యూరిన్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ డే టైం రెగ్యులర్గా వెళ్ళడం, పడుకునే ముందు డబుల్ వాయిడింగ్ చేయడం, అలా చేసినప్పుడు చాలా మంచి ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు పిల్లలకి. అంటే మలబద్ధకం అన్నమాట, మోషన్ ఎవ్రీడే పాస్ చేసినట్టుగా వాళ్ళకి అలవాటు చేయండి. ఎందుకంటే ఆ రెక్టంలోని మోషన్ అనేది అక్యూములేట్ అయిపోతే బ్లాడర్కి ఎక్స్పాండ్ అవ్వడానికి స్పేస్ తక్కువ ఉంటుంది. దానివల్ల బ్లాడర్ ఎక్కువ ఎక్స్పాండ్ కాలేదు, దానివల్ల బ్లాడర్ అనేది ఈజీగా ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఇలా జరగకూడదు అంటే వాళ్ళకి రెగ్యులర్గా మోషన్ వెళ్ళే అలవాటు చేయాలి మనం. మరొకటి, పడుకునే ఒక గంట ముందు వాళ్ళకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేయండి. అండ్ ఇన్ జనరల్గా కూడా పిల్లలకి కెఫీనేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట, అంటే మనకి ఈజీగా దొరికేది టీ, కాఫీ అండ్ కోల్డ్ డ్రింక్స్, వీటిలోని కెఫీన్ అది ఉంటుంది. కెఫీన్ అనేది డయూరిటిక్ అనమాట, అంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బెడ్ వెట్టింగ్ ఉండే కంప్లైంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ ఫుడ్ ప్రోడక్ట్ మరింత ఇబ్బంది పెడుతుంది. అలాగే చాలా కారంగా ఉండే ఫుడ్ కూడా వాళ్ళకి యూరిన్ని మరింత ట్రిగర్ చేస్తూ ఉంటుంది. మరొక కామన్ అబ్జర్వేషన్, వాళ్ళ రూమ్ బాగా చల్లగా అయిపోయింది, లెటస్ సే ఏసీ బాగా కోల్డ్గా పెట్టుకున్నారు, లేదు అని అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకుంటున్నారు. ఏసీ మరీ ఎక్కువ కోల్డ్గా పెట్టుకోకపోయినా ఆ బ్లో అంతా డైరెక్ట్గా పిల్లడి మీద పడుతున్నది. ఇట్ ఈస్ పాసిబుల్కి పిల్లాడికి పూర్తిగా చెమట ఎక్కువ వస్తుంది, తనకి వార్మ్ బాడీ అయినప్పుడు నాకు చల్లగా కావాలి, నాకు హాయిగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ డైరెక్ట్గా కోల్డ్ ఎన్విరాన్మెంట్ పెట్టినప్పుడు ఈ బెడ్ వెట్టింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇది బెడ్ వెట్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అనుకుంది. ఇప్పుడు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్. ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ రీజన్స్ ఉన్నా, లేదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదంటే మరొక ఏ కారణం ఉన్నా సరే వీటన్నింటికీ హోమియోపతిలో చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. దగ్గర 170 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ప్రతి మెడిసిన్కి ఒక స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటుంది. ఆ ఇండికేషన్ ప్రకారంగా ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాస్టికమ్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది ఆ పిల్లవాడు పడుకున్న ఒక 2 to 3 అవర్స్ లోపలే వాడు పక్క తడిపేస్తున్నాడు. అంటే 9 o'clockకి పడుకోబెట్టారు, పడుకునే ముందు మీరు ఆల్రెడీ బాత్రూమ్కి పట్టుకెళ్ళి యూరినేట్ చేయించారు, అయినా సరే ఒక 2 to 3 అవర్స్లోని మళ్ళీ పక్క తడిపేస్తున్నాడు. దాని తర్వాత అంతా బాగానే ఉంటున్నాడు. అలాంటప్పుడు కాస్టికమ్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ పిల్లలకి మరొక లక్షణం ఏంటి అని అంటే, వాళ్ళకి ఎప్పుడైనా జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, వాళ్ళు కొంచెం తుమ్మేరినా, దగ్గినా యూరిన్ కింద నుంచి కొంచెం పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానికి కాస్టికమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. రెండోది క్రియోసోటమ్ అని ఉంటుంది. ఈ క్రియోసోటమ్ పిల్లలు ఏం చెప్తారు అని అంటే, వాళ్ళు నిద్దట్లోని నేను బాత్రూంలో ఉన్నాను, నేను బాత్రూంలోకి వెళ్ళి యూరిన్ పాస్ చేస్తున్నారు అని కళ్ళకంటారు. కానీ నిజంగా వాళ్ళు బాత్రూంలో లేరు, వాళ్ళు కళ్ళలో బాత్రూంలో ఉన్నారు. అండ్ నేను బాత్రూంలో ఉన్నాను కదా అని చెప్పేసి వాళ్ళు యూరిన్ పాస్ చేసేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి క్రియోసోటమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇలాగా స్పెసిఫిక్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హోమియోపతి అనేది ఒక ఇండివిజువలైజ్డ్ మెడిసిన్. సో దీన్ని కరెక్ట్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గర వాడితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓన్లీ చిన్నపిల్లలకే ట్రీట్మెంట్ ఉంటుందా అని మాత్రం కాదు, పెద్దవాళ్ళు కూడా, అంటే 19, 20, 33 ఇయర్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ బెడ్ వెట్టింగ్ గురించి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది వచ్చి ఉన్నాయి. ముసలితనంలోని సెనైల్ అన్యూరసిస్ అని ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి బ్లాడర్ వీకెన్ అయిపోవడం వల్ల, హోల్ బాడీ వీక్ అయిపోయింది కదా, దాంతోపాటు ఆ బ్లాడర్ దగ్గర ఉండే ఆ స్పింక్టర్ ఏదైతే చెప్పుకున్నామో ఆ డోర్ అని, అది వీకెన్ అయిపోవడం వల్ల వాళ్ళకి యూరిన్ పైన కంట్రోల్ తప్పుతుంది. అది కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్, దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మీకు ఈ వీడియో చూసి మీకు నచ్చింది అని అంటే షేర్ చేయండి. అండ్ మీకు దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, లేదు నా ఫోన్ నెంబర్ ఉన్నది కదా, దానికి మీరు వాట్సాప్ చేయడానికి వీలుంటుంది. మీరు వాట్సాప్ చేసి క్వశ్చన్ అడగచ్చు. కాల్ చేస్తే అప్పుడప్పుడు ఆన్సర్ చేస్తాను, అప్పుడప్పుడు ఆన్సర్ చేయకపోవచ్చు, బికాస్ నేను క్లినిక్లో బిజీగా ఉంటాను కాబట్టి. ఆల్ రైట్. సో నేను డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.